ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం ఇలా సెలవిస్తుంది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజ్యములతో నీ కట్టడమును కట్టుదును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆడ మనిషికి సాదృశ్యంగా యెరూషలేము పట్టణము అది పిలువబడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేము 3 విధాలైనటువంటి బాధలను ఆ యొక్క యెరూషలేము అనుభవించేది మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేము అంటే అది ప్రయాసపడుతుంది, అంటే చాలా ఇబ్బంది పడుతుంది, చాలా కష్టపడుతుంది తన జీవితంలో అనేటువంటిది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది, ఆ యొక్క యెరూషలేము పట్టణము గాలివాన చేత కొట్టబడినటువంటి పరిస్థితికి ఆ యొక్క దేశము దిగజారిపోతుంది అనేటువంటి దాన్ని మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ చెప్పబడినటువంటి గాలివాన ఆ యొక్క యెరూషలేము పట్టణము తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రజలు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలను, బాధలను సాదృశ్యంగా ఈ యొక్క వచనము చెప్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేము పట్టణము, ఆ ఇశ్రాయేల్ దేశము పిల్లరా ఒక కాలంలో మహిమగల దేశముగా ఉన్నది, మనం బాగా ఎరిగి ఉన్నామండి. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసినందువలన, వారు యొక్క జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలకు స్థలం ఇచ్చినందువలన ఆ యొక్క దేశము ఇతరులు ఏలుబడి చేసేంత చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆ యొక్క దేశం దిగజారిపోయింది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా ఆ యొక్క దేశము ప్రియులరా ఆదరణను కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది, ఆదరణ లేని పరిస్థితిలో ఉంది. ఎప్పుడు కూడా బాధలు, నిందలు, అవమానాలు మాత్రమే యొక్క దేశము అనుభవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశాన్ని గురించి దేవుడిని యెహోవా అంటున్నాడు, నేను మళ్ళీ నీ కట్టడములను నేను కట్టుదునని చెప్పి యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో, మీ జీవితంలో కూడా మీరు ప్రయాసపడుతున్నారా? మీరు మీ యొక్క పరిస్థితుల్లో గాలివానతో కొట్టబడి ఇటు అటు అని చెప్పి సమాధానం లేని ఒక పరిస్థితికి మీరు సమస్యల ద్వారా మీరు అంటే బాధపరచబడుతున్నారేమో, మీరు ఆదరణ కోల్పోయి ఉన్నారేమో. అలాంటి పరిస్థితుల్లో మీ జీవితం అలాంటి పరిస్థితులు ఎదుర్కొని మీ జీవితము, మీ యొక్క కుటుంబము సాతాను ద్వారా, పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా కూల్చివేయబడింది అనేటువంటి విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను మళ్ళీ నీ యొక్క కట్టడం నేను కట్టుదును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాన్ని కూడా ఆయన మళ్ళీ కడతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. సమాధానముతో, నెమ్మదితో, హెచ్చింపుతో, ఓదార్పుతో, సంతోషముతో మీ యొక్క కుటుంబాలను కూడా, మీ ఆత్మీయ జీవితాలను కూడా ఆయన మళ్ళీ కడతానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఏది కోల్పోయినా, నెమ్మది కోల్పోయినా, మీరు సమాధానాన్ని కోల్పోయినా, మీరు దేన్ని కోల్పోయినారో, నేను మళ్ళీ మీ యొక్క కుటుంబాన్ని, నేను మళ్ళీ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ నేను కడతానని చెప్పి, మళ్ళీ నేను దీవిస్తాను, మళ్ళీ నేను మహిమపరుస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో బ్రతకడం మనం నేర్చుకుందామండి. ఇలాంటి కఠినమైన పరిస్థితికి ఈ దేశం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే దేవుని దుఃఖపరిచేటువంటి కార్యాలు, యెహోవాని దుఃఖపరిచినటువంటి కార్యాలుగా ఆ యొక్క దేశం నివాసుల మధ్య ఉన్నాయి. కాబట్టి ఆ దేశము ఇతరులు ఏలుబడి చేసిన దేశము, ఇతరుల ద్వారా ఏలుబడి చేయబడేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. తన సమాధానాన్ని కోల్పోయి గాలివాన చేత కొట్టబడేటువంటి అందరి చేత అది హీనపరచబడేటువంటి పరిస్థితి, ఆ యొక్క ఆదరణను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నది. అలాంటి దేశాన్ని మళ్ళీ దేవుడు తన యొక్క మాట చొప్పున ఆయన కట్టాడు. ఆ యొక్క యెరూషలేముని కట్టినటువంటి దేవుడు మీ యొక్క కుటుంబాన్ని కూడా, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ఆయన మళ్ళీ కట్టి మిమ్మల్ని మహిమపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
తండ్రి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ కట్టడమును మళ్ళీ కట్టుదనని తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు. తండ్రి మీ బిడలో అయా నీకు వ్యతిరేకమైనటువంటి క్రియలకు స్థలం ఇచ్చి తండ్రి తన జీవితాల్లో ఉన్నటువంటి అయా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. తండ్రి వారి జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా తండ్రి మళ్ళీ వాళ్ళు తిరిగి పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారి కుటుంబాలని, వారికి ఆత్మీయ జీవితాలు మళ్ళీ కట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారు మళ్ళీ తండ్రి నీ నామము చేత తండ్రి మహిమపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి జీవితం మహిమగల జీవితంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమిని వాళ్ళరా దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.